అందరికీ నమస్తే. నేను మీ రేవతిని మాట్లాడుతున్నాను. 8th ఇంగ్లీష్లో సప్లిమెంటరీ రీడర్ ఉంది కదా, అందులో థర్డ్ లెసన్ ద సెల్ఫిష్ జైంట్ 2 పార్ట్స్ ఉంది. ఫస్ట్ పార్ట్ ఇప్పుడు మనము వీడియో రూపంలో చూసేద్దాం. ద సెల్ఫిష్ జైంట్. సెల్ఫిష్ అంటే స్వార్థం, జైంట్ అంటే భయంకరమైన భూతము లేదా రాక్షసుడు అని అర్థం. ఫస్ట్ పార్ట్. The giant's garden was beautiful and children loved to play in it. జైంట్కి అందమైన గార్డెన్ ఒకటి ఉంది, చిన్నపిల్లలు అక్కడ ఆడడానికి ఇష్టపడుతుంటారు. The giant who was selfish built a high wall round his lovely garden. స్వార్థపరుడైన జైంట్ వచ్చేసి తన గార్డెన్ చుట్టూ ఎత్తైన గోడలను నిర్మించాడు. Children did not enter the garden thereafter. గోడ నిర్మాణం తర్వాత పిల్లలు ఆడుకోవడానికి ఎంటర్ కాలేకపోయారు. నాట్ డిడ్ స్ప్రింగ్ అండ్ సమ్మర్ టిల్ ద జైంట్ ఎక్స్పీరియన్స్డ్ ఏ చేంజ్ ఆఫ్ హార్ట్. ఎప్పుడైతే పిల్లలు రాకుండా పోతారో, స్ప్రింగ్ అంటే వసంతకాలం మరియు సమ్మర్ అంటే వేసవికాలం రాకుండా పోతాయి. అప్పుడు జైంట్లో చేంజ్ వస్తుంది. అతనిలో చేంజెస్ ఎలా వస్తాయి ఇప్పుడు మనము లెసన్లో చూద్దాము. Every afternoon, as they were coming from school, the children used to go and play in the giant's garden. ప్రతిరోజు మధ్యాహ్నం పిల్లలు స్కూల్ నుండి వస్తూ ఈ తోటలో ఆడుకునేవారు. It was a large, lovely garden with soft green grass. తోట మొత్తం కూడా పచ్చని గడ్డితో ఉండి అందంగా ఉంటుంది. Here and there, over the grass stood beautiful flowers like stars, and there were 12 peach trees that in the springtime broke out into delicate blossoms of pink and pearl, and in autumn bore rich fruit. ఆ పచ్చని తోటలో అందమైన నక్షత్రాల లాంటి ఫ్లవర్స్ అండ్ 12 పీచ్ ట్రీస్ అంటే పింక్ అండ్ పెర్ల్ కలర్లో స్కిన్ గల ఫ్రూట్స్ ఉంటాయి. ఆటమన్ అంటే ఆకురాల్చే కాలంలో ఈ రిచ్ ఫ్రూట్స్ ఉంటాయి. ద బర్డ్స్ సాట్ ఆన్ ద ట్రీస్ అండ్ సాంగ్ సో స్వీట్లీ దట్ ద చిల్డ్రన్ యూజ్ టు స్టాప్ దర్ గేమ్స్ ఇన్ ఆర్డర్ టు లిజన్ టు దెమ్. బర్డ్స్ వచ్చేసి చెట్లు కొమ్మలపైన కూర్చుని మధురంగా పాటలు పాడుతాయి. అప్పుడు ఆడుకుంటూ ఉండే పిల్లలు ఆటలు ఆపి ఆ పాటలు వింటారు. హౌ హ్యాపీ వీ ఆర్ హియర్ దే క్రైడ్ టు ఈచ్ అదర్. అబ్బా, ఈ గార్డెన్లో ఆడుకుంటూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా అని ఒకరికొకరు చెప్పుకుంటారు. వన్ డే ద జైంట్ కేమ్ బ్యాక్. ఒకరోజు జైంట్ తిరిగి వచ్చాడు. హీ హ్యాడ్ బీన్ టు విజిట్ హిస్ ఫ్రెండ్ ద కార్నిష్ ఓగ్రే అండ్ హ్యాడ్ స్టేడ్ విత్ హిమ్ ఫర్ 7 years. కార్నిష్ ఓగర్ అనే తన ఫ్రెండ్ను కలవడానికి వెళ్ళాడు. చాలా కాలం పాటు లేడిక్కడ, దాదాపు 7 years ఉన్నాడు. తర్వాత తిరిగి వచ్చాడు. వెన్ హీ అరైవ్డ్ హీ సా ది చిల్డ్రన్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్. అతను తిరిగి వచ్చేటప్పటికి తన గార్డెన్లో పిల్లలు ఆడుకోవడం చూశాడు. వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? హీ క్రైడ్ ఇన్ ఏ వెరీ గ్రఫ్ వాయిస్ అండ్ ద చిల్డ్రన్ ర్యాన్ అవే. మీరిక్కడ ఏం చేస్తున్నారని గట్టిగా గద్దించేసరికి పిల్లలు అక్కడి నుండి పరుగున వెళ్ళిపోయారు. చెల్లా చెదురుగా పరిగెత్తి పారిపోయారు. మై ఓన్ గార్డెన్ ఈజ్ మై ఓన్ గార్డెన్ సెడ్ ద జైంట్. ఈ తోట నా స్వంతం, నాకు మాత్రమే చెందుతుంది అని అంటాడు. ఎనీవన్ క్యాన్ అండర్స్టాండ్ దట్ అండ్ ఐ విల్ అలో నోబడీ టు ప్లే ఇన్ ఇట్ బట్ మై సెల్ఫ్. అందరూ దీన్ని అర్థం చేసుకోండి. ఈ తోటలోకి ఆడుకోవడానికి నేను ఎవరినీ అనుమతించను. ఆడాలన్నా పాడాలన్నా అది నేను మాత్రమే అంటాడు. సో హీ బిల్ట్ ఏ హై వాల్ ఆల్ రౌండ్ ఇట్ అండ్ పుట్ అప్ ఏ నోటీస్ బోర్డ్. వెంటనే పెద్దదైన ఎత్తైన గోడ కట్టించి ఒక నోటీస్ బోర్డు కూడా పెట్టించాడు. ట్రెస్పాసర్స్ విల్ బీ ప్రాసిక్యూటెడ్ అంటే అనుమతి లేకుండా ఎవరైనా వస్తే వాళ్ళు శిక్షకు గురవుతారని ఆ బోర్డు యొక్క సారాంశం. హీ వాజ్ ఏ వెరీ సెల్ఫిష్ జైంట్. పిల్లలు అనుకుంటున్నారు చాలా స్వార్థపరుడైన జైంట్ అని. ద పూర్ చిల్డ్రన్ అండ్ నౌ నో వేర్ టు ప్లే.
ఇప్పుడు పిల్లలు ఆడుకోవడానికి ఎటువంటి ప్రదేశం లేదు. దే ట్రైడ్ టు ప్లే ఆన్ ది రోడ్ బట్ ద రోడ్ వాజ్ వెరీ డస్టీ అండ్ ఫుల్ ఆఫ్ హార్డ్ స్టోన్స్ అండ్ దే డిడ్ నాట్ లైక్ ఇట్. రోడ్డు మీద ఆడుకోవాలని చూస్తే రోడ్డు అంతా దుమ్ము ధూళి రాళ్ళతో కూడి ఉంది. సో ఆ ప్లేస్లో ఆడుకోవడానికి పిల్లలు ఇష్టపడలేదు. దే యూజ్డ్ టు వండర్ రౌండ్ ది హై వాల్స్ వెన్ దర్ లెసన్స్ వేర్ ఓవర్ అండ్ టాక్ అబౌట్ ది బ్యూటిఫుల్ గార్డెన్ ఇన్సైడ్. స్కూల్లో లెసన్స్ అయ్యాక ఆ గార్డెన్ దగ్గర పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉండేవారు. గోడ పక్కన నిలబడి తోటలోనే అందమైన గార్డెన్ గురించి మాట్లాడుకునేవాళ్ళు. హౌ హ్యాపీ వీ వర్ దేర్ దే సెడ్ టు ఈచ్ అదర్. వాళ్ళలో వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు. అవి ఏమంటే గార్డెన్ లోపల ఆడుకునేటప్పుడు ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళమో కదా అనేసి. దెన్ ద స్ప్రింగ్ కేమ్ అండ్ ఆల్ ఓవర్ ది కంట్రీ దేర్ వేర్ లిటిల్ బ్లాసమ్స్ అండ్ లిటిల్ బర్డ్స్. వసంతకాలం వచ్చేసింది. దేశమంతా చెట్లు చిగురించడం వలన పచ్చగా ఉన్నందున బర్డ్స్ అన్నీ కూడా రావడం మొదలయ్యింది. ఓన్లీ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ద సెల్ఫిష్ జైంట్ ఇట్ వాజ్ స్టిల్ వింటర్. చుట్టుపక్కలంతా స్ప్రింగ్ సీజన్ వస్తే ఈ సెల్ఫిష్ జైంట్ గార్డెన్లో మాత్రము స్ప్రింగ్ సీజన్ రాలేదు. The birds did not care to sing in it as there was no children and the trees forget to blossom. ఆ గార్డెన్లో పిల్లలు లేకపోయేటప్పటికీ బర్డ్స్ వచ్చి పాటలు పాడటం కానీ ట్రీస్ వచ్చేసి చిగురించడం కానీ మర్చిపోయాయి. Once a beautiful flower put its head out from the grass, but when it saw the notice board it was so sorry for the children that it slipped back into the ground again and went off to sleep. గడ్డిలోనే అందమైన పువ్వు తలను బయటకు పెట్టి అలా చూసింది. ట్రెస్పాసర్స్ విల్ బీ ప్రాసిక్యూటెడ్ అనే నోటీస్ బోర్డు చూసి పిల్లలను తలుచుకొని చాలా బాధపడి మళ్ళీ తిరిగి నేలలోకి తలను పెట్టుకుంది. బయటకు రాకుండా తర్వాత అది నిద్రపోవడం మొదలుపెట్టింది. The only people who were pleased were the snow and the frost. అక్కడ సంతోషంగా ఉన్న వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే అది స్నో అండ్ ఫ్రాస్ట్ మాత్రమే. స్నో అంటే మంచు, ఫ్రాస్ట్ అంటే బాగా గడ్డకట్టిన మంచు అని అర్థం. స్ప్రింగ్ హ్యాజ్ ఫార్గెటన్ దిస్ గార్డెన్ దే క్రైడ్, సో వీ విల్ లివ్ హియర్ ఆల్ ది ఇయర్ రౌండ్. వసంతకాలం ఈ గార్డెన్ గురించి మర్చిపోయింది. సో ఇయర్ అంతా మనం ఇలాగే ఉండొచ్చని స్నో అండ్ ఫ్రాస్ట్ సంతోషపడుతున్నాయి. ద స్నో కవర్డ్ అప్ ది గ్రాస్ విత్ హర్ గ్రేట్ వైట్ క్లోక్ అండ్ ది ఫ్రాస్ట్ పెయింటెడ్ ఆల్ ద సిల్వర్. మంచు అంతా కూడాను గడ్డిని కప్పేసింది ఒక కోట్ లాగా. ఇక్కడ క్లోక్ అంటే కోట్ అని అర్థం. ఫ్రాస్ట్ అంటే గడ్డగట్టిన మంచు చెట్లన్నింటినీ సిల్వర్ లాగా కప్పేసింది. Then they invited the north wind to stay with them and he came. తర్వాత ఉత్తరం నుండి వచ్చే గాలిని ఆహ్వానించాయి. అవి స్నో అండ్ ఫ్రాస్ట్ అన్నమాట. ఉత్తరం గాలి వచ్చేసింది. He was wrapped in furs and he roared all day about the garden and blew the chimney pots down. గాలి రావడమే బాగా తీవ్రమైన వేగంతోనూ రోజంతా గర్జిస్తూ ఆ గార్డెన్లో ఉంది. కోట గోడపైన ఉన్న పెంకు ముక్కల్ని కిందకు పడేస్తూ ఉంది. దిస్ ఈజ్ ఏ డిలైట్ఫుల్ స్పాట్ హీ సెడ్, వీ మస్ట్ ఆస్క్ హెయిల్ ఆన్ ఏ విజిట్. సో ఇది చూడటానికి చాలా అందమైన ప్రదేశం అని అతనంటే, మరి మనం తప్పకుండా హెయిల్ అంటే వర్షాకాలంలో పడే వడగళ్లను ఆహ్వానిద్దాం అంటే. సో ద హెయిల్ కేమ్, అతను కూడా అక్కడికి వచ్చాడు. ఎవ్రీ డే ఫర్ 3 hours he rattled on the roof of the castle till he broke most of the slates and then he ran round and round the garden as fast as he could go. ప్రతిరోజు 3 hours పాటు కోటపైన ఉన్న కప్పును అటు ఇటు కుదిపేస్తూ చాలా పెంకుల్ని డ్యామేజ్ చేసేస్తుంది. తర్వాత రౌండ్గా అంటే సుడిగాలిలాగా వేగంగా గార్డెన్ అంతా తిరుగుతుంది. హీ వాజ్ డ్రెస్డ్ ఇన్ గ్రే
అండ్ హీస్ బ్రీత్ వాజ్ లైక్ ఐస్. అతను వేసుకున్న డ్రెస్ గ్రే కలర్లోను, అతని శ్వాస వచ్చేసి చల్లగా ఉంటుంది. ఐ కెనాట్ అండర్స్టాండ్ వై ద స్ప్రింగ్ ఈజ్ సో లేట్ ఇన్ కమింగ్ సెడ్ ద సెల్ఫిష్ జైంట్. చుట్టుపక్కల తోటల్లో అంతా వసంతకాలం వచ్చేసింది, మరి నా తోటలోకి ఎందుకు రాలేదు అనేసి. యాజ్ హీ సాట్ అట్ ద విండో అండ్ లుక్డ్ అవుట్ అట్ హిస్ కోల్డ్ వైట్ గార్డెన్, ఐ హోప్ దేర్ విల్ బీ ఏ చేంజ్ ఇన్ ది గార్డెన్. విండో పక్కన కూర్చుని చూస్తూ చల్లగా దుప్పటిలాగా కప్పేసిన తన గార్డెన్ను చూసి తర్వాత ఫైనల్గా వాతావరణంలో ఏదో మార్పు వచ్చినట్టుందని ఆలోచిస్తున్నాడు. బట్ ది స్ప్రింగ్ నెవర్ కేమ్ నార్ ది సమ్మర్. కానీ ఎన్నాళ్ళైనా స్ప్రింగ్ సీజన్ కానీ సమ్మర్ సీజన్ కానీ రావటం లేదు. ద ఆటమన్ గేవ్ గోల్డెన్ ఫ్రూట్ టు ఎవ్రీ గార్డెన్. చుట్టుపక్కల గార్డెన్స్ అన్నీ కూడా ఆటమన్ సీజన్లో గోల్డెన్ ఫ్రూట్ వచ్చేసాయి. బట్ టు ది జైంట్స్ గార్డెన్ షీ గేవ్ నన్. అయితే ఈ జైంట్ యొక్క గార్డెన్లో మాత్రము రాలేదు. హీ ఈజ్ టూ షెల్ఫిష్ హీ సెడ్. సో ఇట్ వాజ్ ఆల్వేస్ వింటర్ దేర్, అండ్ ది నార్త్ విండ్ అండ్ ది హెయిల్ అండ్ ద ఫ్రాస్ట్ అండ్ ద స్నో డాన్స్డ్ అబౌట్ త్రూ ది ట్రీస్. అతను స్వాతపరుడు కాబట్టి ఎల్లప్పుడూ శీతాకాలం ఉంటుంది. సో అతని తోటలో ఉత్తరంగాలి, వడగళ్ళు, మంచు, ఈ నలుగురు చెట్ల మధ్య డ్యాన్స్ చేస్తూ తిరుగుతుంటారు. వన్ మార్నింగ్ ద జైంట్ వాజ్ లయింగ్ అవేక్ ఇన్ బెడ్ వెన్ హీ హర్డ్ సమ్ లవ్లీ మ్యూజిక్. ఒకానొక రోజు జైంట్ మార్నింగ్ టైంలో ఒక మధురమైన సంగీతంతో ఉలిక్కిపడి లేచాడు. ఇట్ సౌండెడ్ సో స్వీట్ టు హిస్ ఇయర్స్ దట్ హీ థాట్ ఇట్ మస్ట్ బీ ద కింగ్స్ మ్యూజిషియన్స్ పాసింగ్ బై. ఆ సంగీతం చాలా మధురంగా అతని చెవిని పడితే అతను అనుకుంటాడు, రాజుగారి యొక్క మ్యూజిషియన్స్ ఆ దారిలో వెళ్ళడం వలన అలా వినిపిస్తోంది అని అనుకుంటాడు. ఇట్ వాజ్ రియల్లీ ఓన్లీ ఏ లిటిల్ లిన్నెట్ సింగింగ్ అవుట్ సైడ్ హిస్ విండో, బట్ ఇట్ వాజ్ సో లాంగ్ సిన్స్ హీ హ్యాడ్ హర్డ్ ఏ బర్డ్ సింగింగ్ ఇన్ హిస్ గార్డెన్ that it seemed to him to be the most beautiful music in the world. నిజానికి లిటిల్ లిన్నెట్ అతని కిటికీ బయట పాడుతోంది. చాలా కాలం తర్వాత ఒక బర్డ్ యొక్క పాటను అతను వింటున్నాడు. అలా వింటుంటే ప్రపంచంలోనే ద బెస్ట్ మ్యూజిక్ అని అతనికి అనిపించింది. Then the hail stopped dancing over his head and the north wind ceased roaring and a delicious perfume came to him through the open casement. ఆ బర్డ్ పాట విన్నాక హెయిల్ అతని తలపైన నుండి డ్యాన్స్ చేయడం, నార్త్ విండ్ చేసే సౌండ్స్ కూడా ఆగిపోయాయి. తన విండో నుండి మంచి సుగంధభరితమైన సువాసన అతనికి వచ్చింది. ఇక్కడ కేస్మెంట్ అంటే విండో అన్నమాట. ఐ బిలీవ్ ద స్ప్రింగ్ హ్యాజ్ కమ్ అట్ లాస్ట్ సెడ్ ద జైంట్ అండ్ హీ జంప్డ్ అవుట్ ఆఫ్ బెడ్ అండ్ లుక్డ్ అవుట్. అతనికి అర్థమవుతుంది వసంతకాలం అతని గార్డెన్కు వచ్చిందని చెప్తూ బెడ్ నుండి జంప్ చేసి విండోల నుండి బయటకు చూస్తున్నాడు. సో ఇప్పుడు ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ సెకండ్ పార్ట్తో మీ ముందుకు వస్తాను. వీడియో కనుక అర్థమైతే తప్పకుండా లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.